ఈ వీడియోలో భౌగోళిక గుర్తింపు పొందినటువంటి ఇంపార్టెంట్ జిఐ ట్యాగ్స్కి సంబంధించిన లిస్ట్ గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. సో వీడియో చూసే ప్రతి ఒక్కరు లైక్ చేయండి. సో ఫస్ట్ చూస్తే 2025 సంవత్సరానికి గాను తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి వరంగల్ చపాటా మిర్చికి భౌగోళిక గుర్తింపు అనేది లభించింది. మరి తెలంగాణ నుంచి జిఐ గుర్తింపు పొందినటువంటి వాటిలో వరంగల్ చపాటా మిర్చి అనేది 18వది కావడం విశేషం. అండ్ నెక్స్ట్ అదేవిధంగా తమిళనాడు రాష్ట్రానికి సంబంధించినటువంటి కుంభకోణం తమలపాకు మరియు తోవలై పూలదండ ఈ రెండు కూడా ఇటీవల కాలంలో జిఐ ట్యాగ్ను అందుకోవడం జరిగింది. మరి తమిళనాడు నుండి మొత్తం జిఐ ఉత్పత్తుల సంఖ్య అనేటటువంటిది ప్రస్తుతం 62కు చేరుకోవడం జరిగింది. మరి జిఐ యాక్ట్ అనేది మనకి 1999లో ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది అనేసి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్కి సంబంధించి చూస్తే శ్రీకాళహస్తి కలంకారీకి సంబంధించి 2004, కొండపల్లి బొమ్మలు 2007లో, మచిలీపట్నం కలంకారీ 2008, బుడితిబెల్ బ్రాస్ మెటల్ క్రాఫ్ట్ 2008, ఆంధ్రప్రదేశ్ తోలు బొమ్మలు 2008లో భౌగోళిక గుర్తింపును అందుకోవడం జరిగింది. నెక్స్ట్ అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరికొన్ని ఉత్పత్తులు కూడా భౌగోళిక గుర్తింపును అందుకున్నాయి. అందులో వాటిలో ఉప్పాడ జమదాని చీరలు 2009, వెంకటగిరి చీరలు 2009, బొబ్బిలి వీణ 2010, మంగళగిరి చీరలు 2012, సో ధర్మవరం చేనేత పట్టు చీరలు మరియు పావడాలు 2012వ సంవత్సరంలో భౌగోళిక గుర్తింపును అందుకోవడం జరిగింది అనేసి గుర్తుపెట్టుకోవాలి. సో చాలా ఇంపార్టెంట్ అంశాలు. నెక్స్ట్ బందర్ లడ్డు 2017లో, గుంటూరు సున్నం మిరపకాయకి సంబంధించి 2010లో, బనగానపల్లె మామిడి పండ్లు 2016లో, అరకు వ్యాలీ అరబిక్ కాఫీ వచ్చి 2018లో భౌగోళిక గుర్తింపును అందుకోవడం జరిగింది. మరి దాంతోపాటు సో తిరుమల లడ్డు కూడా 2009లో భౌగోళిక గుర్తింపును అందుకోవడం జరిగింది. మరి భౌగోళిక గుర్తింపులకు సంబంధించినటువంటి ఉత్పత్తులు కావచ్చు, ఇతర రాష్ట్రాలకు సంబంధించిన సమాచారం పైన కూడా ఖచ్చితంగా పోటీ పరీక్షల్లో ప్రశ్నలు అడిగేదానికి అవకాశం ఉంటుంది. ఈ అంశాలన్నీ చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఓకే, సో వీడియో నచ్చిన వాళ్ళు లైక్ చేయండి, సో షేర్ చేయండి. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్.